హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చీర్మెన్ కూర మీకు వండి చూపించబోతున్నానండి. ఇది చీర్మెన్ అన్నది ఈ సీజన్లోనే వస్తుంది. ఇవి చిన్న చిన్న చేపలండి. చీర్మెన్ అంటే ఏమి కాదు, బేబీ ఫిషెస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి. ఈ టైంలో చేపలు గుడ్లు పెడతాయి. ఈ చేపలు ఇప్పుడే వస్తాయి. ఇది మా చేపల ఇంటి దగ్గర చేపలు తెచ్చి ఇచ్చిందండి. తనే ముందు శుభ్రం చేసి కడిగి ఇస్తుంది. చూడండి, ఇవి చిన్న చిన్నవి. అది ఏంటంటే ఇందులో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉంటాయి, అవి తీసేయాలి అంతే. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను ఉప్పు, కారం, పసుపు, రోస్టెడ్ ధనియా పౌడరు, జీరా పౌడరు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి ఇది కదిపేయాలి. ఇవి చిన్న చిన్న చేపలు కాబట్టి ఎక్కువగా కదపకూడదండి. కొంచెం ఆయిల్ వేసి కలుపుతున్నాను నేను. అంటే ఉప్పు కారం అంతా ఆయిల్ వేయడం వల్ల బాగా చేపలకి పడుతుంది. బాగా పైన మనము ఇలా కదిపినట్టు ఉండాలండి, బాగా పిసకకూడదు దానికి. అంటే చిన్న ఉంటాయి కదా చేపలు, అవి బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని జస్ట్ పైన ఇలాగా మొత్తం అంటినట్టు కలపాలి. చాపర్లో నేను ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇక్కడ ఆయిల్ వేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గిస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. చూడండి, ఉల్లిపాయలు ఇదేమీ కాదండి, అంతా మనం కలుపులు పెట్టుకొని జస్ట్ వండేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు లాస్ట్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. పచ్చిమిరపకాయలు పచ్చి పచ్చిగా. చూడండి, ఇప్పుడు ఈ కలిపేసింది అంతా వేస్తున్నాను. ఇది మామూలుగా డేక్షాతో కూడా మొత్తం ఇలా పట్టుకుని కదపవచ్చు. ఎక్కువగా కదపకపోయినా నేను ఇక్కడ పైన కదుపుతున్నాను, ఎక్కువగా కదపకుండా. ఇవన్నీ ఇంకా ఏమీ లేదండి, అంతే అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. ఒకసారి మనం అన్ని కలిపేసుకుని ఉంచుకుంటే అయిపోతుంది. ఇందులో కొబ్బరి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది, కానీ నేను ఇక్కడ కొబ్బరి వేయట్లేదండి. అంటే ఒకసారి కొబ్బరి పడదని నేను వేయట్లేదు. ఇదిగో దీంట్లో చేపలు కలిపిన దాంట్లో ఎంత వాటర్ అయితే కొంచెం వేసాను అంతేనండి, ఇంక వాటర్ వేయకూడదు. ఇదే వాటర్ ఇంకా, ఎందుకంటే ఇవి చిన్న చేపలు కాబట్టి ఊరికి ఉడికిపోతాయి. జస్ట్ కొద్దిగా మనం కారం ఉప్పు కలుపుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మనం మూత పెట్టేసి మీడియంలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేయాలండి, అంతే. ఈ వాటర్లోనే మగ్గిపోతుంది, ఇంకా వేయవసరం లేదు. నేను పైన జస్ట్ అలా కదుపుతున్నాను అంతే, బాగా మెత్తగా కదపకూడదు. అంతేనండి, ఇంకా ఏమీ వేయవసరం లేదు. గరం మసాలా అవి ఏమీ వేయవసరం లేదు. జస్ట్ కొత్తిమీర వేసేసి దింపేసుకుంటే అంతే అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూర వండామంటే ఇంకా ఈ కర్రీ ఉంటే దీంతోనే తినేయచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.